మన లిటిల్ స్టార్ హై స్కూల్లో నిర్వహించినటువంటి మహనీయులకు సలాం జాతి రత్నాలు మహాయోధుల ఉద్యమ చరిత్ర ఒక అధ్యయనం అన్నటువంటి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాకు అప్పచెప్పినటువంటి టాపిక్ లెనినిజం, మార్క్సిజం పైన అంబేద్కర్ గారి ఆలోచన ఆచరణ అనే అంశం నాకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ సమాజం మార్పు కోసం పాటుపడినటువంటి వ్యక్తులు ఎవరు అన్న దాని మీద మనం మొదట సమాజం ఎట్లా మార్పుకు గురైందన్న దాని మీద మనం చర్చించుకోవాలి. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి తర్వాత కారల్ మార్క్స్ తర్వాత అంబేద్కర్. అంటే వీళ్ళ యొక్క జీవిత చరిత్రను కానీ మనం తెలుసుకోకుంటే నిజంగా కూడా ఈ సమాజం పరిణామం ఎట్లా చెందింది, ఎందుకు చెందింది, దేనికోసం వాళ్ళు ఉద్యమాలు చేపట్టింది అనే విషయం మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ముగ్గురి చరిత్ర ఆధారంగా మన సమాజం ఎట్లా అభివృద్ధి చెందిందన్న విషయం మీద మాట్లాడడం కోసం నాకు అవకాశం కల్పించినటువంటి లిటిల్ స్టార్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ శేఖర్ యాదవ్ సార్ గారికి, కరెస్పాండెంట్ కాకం ఆంజనేయులు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే గౌతమ బుద్ధుడు ఈ సమాజం సమానంగా ఉండాలన్నటువంటి కోరుకున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఎందుకు ఈ సమాజం సమానంగా ఉండాలంటే, తను పుట్టిన కాలంలో రాచరిక వ్యవస్థలు విపరీతమైనటువంటి అణచివేతకు గురి చేస్తూ ఒక ఫ్యూడల్ వ్యవస్థను నిర్మించి ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా, ఒక భావన, దైవం, ఆత్మలు అనే విషయం మీద అనే పరిజ్ఞానం లేకుండా వాళ్ళ యొక్క రాచరిక వ్యవస్థను, ఫ్యూడల్ వ్యవస్థను నిర్మించుకున్నారు. ప్రజలకు చాలా దరిద్రం ఉన్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా గౌతమ బుద్ధుడు ఒక సమానత్వం కోసం, హక్కుల కోసం, స్త్రీలు పురుషులు సమానంగా ఉండాలని చెప్పేసి తన బోధనలు చేస్తూ ఈ సమాజం సమానంగా ఉండాలన్నటువంటి కోరినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. అదేవిధంగా కారల్ మార్క్స్ కూడా బానిసత్వంలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడం కోసం తన యొక్క రచనలను చేయడం జరిగింది. అందులో కారల్ మార్క్స్ ఈ సమాజాన్ని వివరించినటువంటి విధానం మనం ఒకసారి చూసుకుంటే, నాగరిక సమాజంలో చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి సమూహాలు ఉన్నటువంటి మానవులు తర్వాతి కాలంలో ఆహారం కోసం వేట మొదలైంది. ఆ వేటలో భాగంగా ఒక గుంపు మీద ఇంకొక గుంపు దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులలో ఓడిపోయినటువంటి గుంపు గెలిచిన గుంపుకి బానిసత్వంగా ఉండాలని చెప్పేసి, లేకుంటే చంపడం, నిర్దాక్షిణ్యంగా చంపడం లాంటి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఒక వర్గం బానిసత్వానికి కూడుకున్నది, ఒక వర్గం యజమానిగా చలామణి అయింది. ఈ విధంగా బానిసత్వం అనేది పుట్టుకొచ్చింది. తర్వాతి కాలంలో బానిసత్వం వచ్చి స్పాట్కరస్ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేయడంతో బానిస వ్యవస్థ అంతమంది భూస్వామ్య వ్యవస్థ మొదలైంది. అట్లాంటి భూస్వామ్య వ్యవస్థ నుంచి తర్వాతి కాలంలో పెట్టుబడిదారు వ్యవస్థ ఉద్భవించింది. పెట్టుబడిదారు వ్యవస్థలో వేతన కార్మికులని వేతన బానిసలుగా చేసుకొని సంపదనంతా ఒకవైపు చేసి వాళ్ళకు కనీసం సౌకర్యాలు లేకుండా, తినడానికి తిండి లేకుండా, అజ్ఞానంలో, అనాగరికంలో, గనులలో, ఫ్యాక్టరీలలో వాళ్ళ జీవితాలను మగ్గబెడుతున్నటువంటి సమాజాన్ని చూసినటువంటి కారల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి నినాదంతో ఈ ప్రపంచ మొత్తాన్ని మార్చడం కోసం తన యొక్క రచనలను స్టార్ట్ చేసి యూరోప్ ఖండాల్లో ఉన్నటువంటి దేశాల్లో విప్లవాన్ని సృష్టించినటువంటి తన రచనల ద్వారా మా సమాజాన్ని మార్పు కోసం పూనుకున్నటువంటి వ్యక్తుల్లో స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి కారల్ మార్క్స్. భారతదేశానికి వచ్చేసరికి అంబేద్కర్ గారి కృషి ఏ విధంగా ఉందనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. మన నాగరిక చరిత్రలో వేదాలకు, మంత్రాలకు, ఇతిహాసాలకు, బానిసత్వంలో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడం కోసం ఈ మత గ్రంథాలు ప్రధాన పాత్రగా ఉన్నాయి. వీటి ఆధారంగానే సమాజాన్ని విభజించడం జరిగింది. అస్పృశ్యత, అంటరాని కులాలుగా ఉన్నటువంటి ఒక సమాజాన్ని, ఒక వర్గాన్ని నిర్దేశించినటువంటి ఈ గ్రంథాలు ఈ సమాజాన్ని మార్చడానికి వీలైనటువంటి ఒక సిద్ధాంతంలో బతికిస్తున్నవి. అంటే కర్మ సిద్ధాంతాన్ని బోధించి పునర్జన్మలు అన్నటువంటి సిద్ధాంతం
సిద్ధాంతాన్ని ప్రజలకు నేర్పించి వాళ్ళు కోరికలు కోరకుండా మార్పును కోరుకోకుండా అట్లాంటి జీవనాన్ని కొనసాగించేందుకు ఈ హిందూ మత గ్రంథాలు ప్రధానంగా ఉపయోగపడ్డాయి. కాబట్టి వాటిని సమూలంగా సంస్కరించాలని చెప్పేసి కుల మత భేదాలు లేకుండా సమాజం అంతా సమానంగా ఉండాలని చెప్పేసి కులం మతం అనే సామాజిక ధోరణి కాకుండా సమానత్వ ధోరణిగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా కార్ల్ మార్క్స్ ఆకలికి అన్నానికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తొలగించి అందరినీ సమానపరిచినటువంటి సిద్ధాంతాన్ని రూపొందిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలను కూలదోయడం కోసం తను రచనల ద్వారా చైతన్యం చేసి కులం గోడల్ని బద్దలగొట్టి సమానత్వ సమాజాన్ని నిర్మించినటువంటి గొప్ప యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా అంటే ఈ విధానంగా సమాజాన్ని మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ముగ్గురి గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే సమాజం మార్పుకు ఖచ్చితంగా మారాలని కోరుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళ గురించి చర్చ జరుగుతుంది. అదేవిధంగా దుఃఖానికి కారణమైనటువంటి గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి దుఃఖానికి కారణం కోరికలు. ఈ కోరికలు రాజకాంక్ష ఇవి ఉండడం వల్ల సమాజం దుఃఖ రీతిలో ఉంది. ఆ దుఃఖం పోవాలంటే కోరికలు ఉండొద్దు, సమానంగా బతకాలనే ఆలోచన ఉండాలా. ఆ కోరికలు లేనప్పుడే సమానత్వం వస్తుంది, సమానత్వం వస్తేనే దుఃఖం ఉండదని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి గౌతమ్ బుద్ధుడు. అదే విధానాన్ని కార్ల్ మార్క్స్ తీసుకుంటే బానిసత్వం నుండి విముక్తి పొందాలంటే వ్యక్తిగత ఆస్తి అనేది ఉండొద్దు, అందరూ సమానంగా ఉండాలి, ఒకరు ధనికులు ఒకరు పేదలు అన్నటువంటి సమాజం లేకుండా అందరూ సమానత్వంతో బతకాలనే ఉద్దేశాన్ని కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అదేవిధంగా ఈ కులంలో ఈ కులాన్ని దేశంలో కుల వ్యవస్థ నాశనం కాదు, ఈ కుల వ్యవస్థ నాశనం అయితే తప్ప భారతదేశంలో సమానత్వం రాదని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అదేవిధంగా హింస గురించి అంబేద్కర్, బుద్ధుడు, కార్ల్ మార్క్స్ వాళ్ళ యొక్క విధానాన్ని ఎట్లా చెప్పడం జరిగిందంటే బుద్ధుడు కంప్లీట్గా అహింసా మార్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అహింస మార్గం అనేది కూడా ఒక పోరాటం అంటే అహింస మార్గం అన్నట్టు తను ఒక జనానికి ఉపదోగ చేసినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా కార్ల్ మార్క్స్ కూడా హింస అనేది అహింస పద్ధతిలో శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వర్గం మార్పు కోసం హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వర్గం మీద హింసా పద్ధతిలో దాడి చేస్తే దాన్ని మనం తప్పని పరిస్థితుల్లో అనుసరించాలని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అదేవిధంగా ఒక తల్లి నూతన శిశువుకు జన్మనివ్వడం కోసం పురిటి నొప్పులతో బాధపడుతుంటే మంత్రసాని సహాయం చేసినటువంటిది హింస అనేది కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అహింసా పద్ధతిని పాటించడం జరిగింది. ఒక సందర్భంలో అంబేద్కర్ గారి మీద దాడి జరుగుతున్నప్పుడు అంటే మహల్ చెరువు పోరాటంలో మంచినీళ్ళ కోసం పోరాటం జరుగుతున్నప్పుడు అగ్రవర్ణాలు దాడి చేస్తున్నప్పుడు అంబేద్కర్ గారి అనుచరులు కూడా తిరిగి ప్రతిదాడిని చేయడం జరిగింది. దానివల్ల అంబేద్కర్ గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనివార్యమైతే మనం కూడా ఆ పద్ధతిని పాటించాలన్నటువంటి ఒక సందేశం మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పని పరిస్థితి భాగంలో ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒకసారి తీసుకుంటే నిజంగా కూడా భూస్వామ్య వ్యవస్థ నశించకపోవడానికి కారణం ఏంటంటే వెట్టి చాకిరిని అట్లే మగ్గబెట్టి భూస్వాములు లక్షల ఎకరాలు తన చేతుల ఆధీనంలో పెట్టుకొని పాలన సాగిస్తున్న తరుణంలో అహింస పద్ధతిలో వాళ్ళు కూడా భూములను ఎందుకు పంచలేదు? అదేవిధంగా జనాన్ని వెట్టి చాకిరిలో ముంచి గ్రామాలుగా వాళ్ళ కాళ్ళ కింద బానిసలుగా చేసుకున్నటువంటి తరుణంలో కార్ల్ మార్క్స్ పిలిపించినటువంటి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ మీద సామాన్య ప్రజలు తిరుగుబాటు చేసి ఆ పోరాటంలో ప్రజలందరూ కులం మతం తేడా లేకుండా తమ హక్కుల కోసం పోరాటం చేసి లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది. దానికి మార్క్సిజం ఒక పునాదిగా ఉంది. కాబట్టి అనివార్యం కాదు, మన హక్కులు కావాలంటే అది కూడా ఒక భాగమే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఇప్పుడు ఉంటుంది. భారతదేశంలో మార్క్సిస్టులు కమ్యూనిస్టులు అన్నటువంటి ఒక భావన బలంగా ఉంది. అంబేద్కర్ గారు కూడా సోషలిస్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. కార్ల్ మార్క్స్ కూడా సోషలిస్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. గౌతమ బుద్ధుడు కూడా తన సోషలిస్ట్గా చెప్పుకోవడం జరిగింది. అయితే దీనిలో మనం ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. సోషలిస్టు అంటే
సమాజాన్ని సమానంగా చూడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా సోషలిస్టే. అది కోరుకున్న వాళ్ళు అంబేద్కర్, కారల్ మార్క్స్, గౌతమ్ బుద్ధుడు కాబట్టి వాళ్ళని మనం సోషలిస్టుగానే పరిగణించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా కారల్ మార్క్స్ భూములు గనులు జాతీయం చేయాలి, ఈ సంపద సృష్టికి శ్రమనే కారణం కాబట్టి ఆ శ్రమ ఎక్కడ ఉన్నా, మిగులు శ్రమ ఎక్కడ ఉన్నా ఆ సంపదనంతా పోగు చేసి ప్రజలకే పంచాలన్నటువంటి ఒక భావనను సమాజంలో తీసుకువచ్చి దాని ఆధారంగానే పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి కారల్ మార్క్స్ అయితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు ఈ రుగ్మతులన్నింటికి కారణం ఈ భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ. కాబట్టి ఈ భూములన్నీ జాతీయం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు చాలా అనాగరికంలో ఉన్నారు. ఆర్థిక సమానత్వం వస్తే కానీ ఈ దేశం ముందుకు పోదని చెప్పేసి నమ్మినటువంటి అంబేద్కర్ గారు భూములు గనులు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని జాతీయం చేయాలి. అన్ని జాతీయం చేస్తేనే ఈ దేశంలో సమానత్వం వస్తుంది, సమానత్వం వస్తేనే కులం పోతుంది, కులం పోతేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు మన ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఎందుకంటే సోషలిజం అంటే ఎవరో ఏదో అనుకుంటారు, సోషలిజం అంటే అది కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి విషయము, వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు. కాదు, మార్పును కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా సోషలిజాన్ని కోరుకున్నట్టే. కాబట్టి సోషలిజం అనేది మనిషిలో అంతర్భాగం తప్ప మార్పు కోరుకున్న ప్రతి ఒక్కరు సోషలిస్టే అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అర్థం కావడం జరుగుతుంది. ఆలోచన మార్క్సిజం లెనినిజం ఎట్లా ఉందనేది మనం ఒకసారి పరీక్షించుకుంటే 1922లో రష్యా లెనిన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత స్టాలిన్ దేశాధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఒక చెప్పులు కుట్టేటువంటి కుటుంబంలో పుట్టిన స్టాలిన్ రష్యా దేశ అధ్యక్షుడైనందుకు అంబేద్కర్ గారు చాలా గర్వంగా ఫీల్ అయ్యి కమ్యూనిజం మీద మార్క్సిజం మీద అమితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తి. స్టాలిన్ చనిపోయిన రోజు ఒకరోజు ఉపవాస దీక్షగా తన యొక్క ఒక్కరోజు ఉపవాస దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో కమ్యూనిజం కూడా ప్రపంచానికి అవసరం ఉన్నటువంటి సందేశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు మనం కూడా కమ్యూనిజాన్ని సమర్థించినట్టు అనుకోవడానికి ఇది ఒక మార్గంగా ఉంటుంది. అదేవిధంగా 1941లో తాజావూరులో కౌలు రైతులకు భూములు అన్యాయం జరుగుతుందని చెప్పేసి భూస్వామ్య వ్యవస్థ వల్ల ఇది చాలా దారుణంగా పీడనకు గురవుతున్నటువంటి పండిన పంట 3 వంతులు భూస్వామికి ఇచ్చి 1 వంతు మాత్రమే రైతుకి ఇస్తున్నటువంటి సందర్భంలో తను తినడానికి తిండి లేక కష్టపడినా కానీ యజమాని మీద ఎంత ఇస్తే అంత ఆధారపడి బతకాల్సిన పరిస్థితుల్లో తాంజావూరులో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమం దాదాపుగా సుదీర్ఘ పోరాటంగా కౌలు రైతులకు చిన్నకారు రైతులకు అందరికీ భూమి దక్కాలని చెప్పేసి కమ్యూనిస్టులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఏం జరిగినా మొత్తం భూమి చుట్టే ఉందని నమ్మినటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా తను 1935లో ఒక పార్టీ స్థాపించడం జరుగుతుంది. ఆ పార్టీ స్థాపించడానికి కూడా ప్రధాన కారణం మార్క్సిజం లెనినిజం అన్నటువంటి ఒక వ్యవస్థ, వర్గం పోరాటం అన్నటువంటి దాని మీద నడుస్తుంది. కులం, అంబేద్కర్ గారు కులం గురించి పోరాటం జరుగుతుంది, మార్క్సిజం అనేది వర్గ పోరాటంగా నడుస్తుంది. ఈ రెండింటి కలుపుకొని దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కార్మికులు అందరూ ఐక్యపరచాలంటే లేబర్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ద్వారా తన విధానాలని ప్రజలకు తెలిపి చైతన్యం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా అంబేద్కర్ గారు తన పోరాటాలని నిర్వహించడం జరిగింది. అయితే చాలామంది అంబేద్కర్ గారు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదన్నటువంటి ఒక భావన కూడా ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే 1957 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశంలో స్వతంత్ర కోరిక బలంగా ఉంది, దీన్ని అణచివేయాలంటే ఈ దేశాన్ని విభజించాలంటే ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆలోచనలో పుట్టుకొచ్చినటువంటి ఒక ఆలోచననే ముస్లింలకు ప్రత్యేక వేరువేరుగా ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి 1888లో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం చేసిన తర్వాత 89-90 వరకు దాన్ని కొనసాగించి అదేవిధంగా 1992లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో కాంగ్రెస్ హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తూ అదేవిధంగా ముస్లిం లీగ్కు జిన్నా నాయకత్వం వహిస్తూ ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశం జరుగుతున్న తరుణంలో హిందువులకు కాకుండా ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు హిందువులు ఒక ప్రతిపాదన చేస్తారు.
ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు హిందూ మతంలో భాగం కాదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దన్న దానికి ఒక ప్రతిపాదన చేస్తే దానికి గాంధీజీ ఎట్లాంటి స్పందన లేదు. అట్లా స్పందన లేకుండా ఆ సమావేశం అందరితో ముగిసిన తర్వాత 1916లో లక్నో ఒడంబడిక చేసుకోవడం జరుగుతుంది. ఆ లక్నో ఒడంబడికలో గాంధీజీ, జిన్నా అందరూ సమావేశమై ముస్లింలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుంటారు. దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి ఆ చర్చ జరగదు. అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ప్రకటన చేస్తాడు. ఈ దేశంలో మెజార్టీ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోకుండా చేసినటువంటి ఏ చట్టమైనా ఈ దేశంలో పనికిరాదు, దాన్ని అనుమతించడానికి మేము సముఖంగా లేము, దాన్ని తిరస్కరిస్తాం, అవసరం అనుకుంటే ఉద్యమాలు చేస్తాం అని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడంతో ఆ విధానాన్ని గాంధీ కూడా సమర్థించడం జరుగుతుంది. అదేవిధంగా 1919లో కూడా ఒక కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీలో ఫైనల్గా ముస్లింలకి, క్రిస్టియన్స్కి, పార్సీలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి, హిందువులకు కూడా కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తారు. అందులో ముఖ్యంగా ఆదివాసీలు, గిరిజనులు, వెనకబడిన తరగతులకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదని చెప్పేసి తేల్చేస్తారు. ఆ తర్వాత కూడా గాంధీకి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఉద్యమాలు చేస్తుంటారు. ఆ ఉద్యమాల్లో వేలాది మంది పాల్గొని అందరికీ కావాలని, ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నటువంటి తరుణంలో ఫైనల్గా 1927లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రపంచం అంతా సైమన్ గో బ్యాక్ అని నినాదం చేస్తున్నప్పుడు ఒక అంబేద్కర్ మాత్రమే ఆ సైమన్ కమిషన్ ముందరికి వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీ కానీ, ఇతర వ్యక్తులు కానీ, ఇతర నాయకుల మీద కానీ ఎలాంటి నమ్మకం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వతంత్రం వస్తే వీళ్ళు అగ్రవర్ణాల చేతుల్లోకి రాజ్యం పోతుంది, ఈ రాజ్యం పోయిన తర్వాత అన్యాయం అయిపోతారు, నా ప్రజల్ని ఇప్పుడు బ్రిటిష్ ఉన్నప్పుడే నా ప్రజలకు కావాల్సినటువంటి హక్కులన్నీ సాధించుకోవాలని చెప్పేసి సైమన్ కమిషన్ ముందరికి వెళ్ళి ఈ దేశంలో మత ప్రాతిపదికగా విభజించడం వల్ల ఈ దేశం విభజన జరుగుతుంది, ఇది కావాల్సింది ఈ దేశానికి 21 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు కల్పించాలి, ఆ వయోజన ఓటు హక్కు కల్పిస్తేనే తమకు కావాల్సిన నాయకుని నా దేశ ప్రజలే ఎన్నుకుంటారు, కాబట్టి ఇలాంటి విధానాన్ని నా భారతదేశానికి అవసరం, మత ప్రాతిపాదికన విభజన చేయడానికి వీల్లేదని చెప్పేసి సైమన్ కమిషన్ ముందర చాలా గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు ఆయన వాదనని ఎవరు పట్టించుకోరు. తర్వాత 1932లో కమ్యూనల్ అవార్డు ఒకటి ప్రకటిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు అందులో ముస్లింలకి, క్రిస్టియన్స్కి, హిందువులకు సపరేట్గా, అదేవిధంగా మైనార్టీల అందరికీ రిజర్వేషన్లు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించిన తర్వాత దళితులకు, అణగారిన వర్గాలకి, ఆదివాసులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఒక 71 నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించడంతో కమ్యూనల్ అవార్డు ప్రకటించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా గాంధీజీ అమరణ నిరాహార దీక్షకు దిగడం జరుగుతుంది. అమరణ నిరాహార దీక్ష చేస్తున్న తరుణంలో యావత్ భారతదేశం అంబేద్కర్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, నినాదాలు చేయడం ప్రారంభించింది. దాన్ని చూసినటువంటి అంబేద్కర్ ఎక్కడ చలించలేదు, గాంధీజీ గురించి అసలు ఆలోచించనే లేదు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలు చైతన్యం లేదు, చదువు లేదు, తిండి లేక, కంఠపుష్టి లేక బలహీనంగా ఉన్నారు. ఒకవేళ అగ్రవర్ణాలు ఇట్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాడి చేస్తే నా జాతి పరిస్థితి ఏంటి, ఇల్లు ధ్వంసం చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, మనుషుల్ని చంపుతారు, దీనికోసమా నేను ఇంతకాలం పోరాడింది, ఇది కాదు అని చెప్పేసి తను గాంధీజీతో రాజీ పడడం కోసం పూనా ఒడంబడిక చేసుకోవడం జరుగుతుంది. ఆ పూనా ఒడంబడికలో గాంధీజీకి, అంబేద్కర్ గారికి చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ప్రధానంగా జరిగినటువంటిది ఏంటంటే దళితులకు, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాలు వ్యతిరేకించినటువంటి గాంధీ దానికి ఒప్పుకుంటేనే దీక్ష విరమిస్తానని చెప్పి చెప్తాడు. ఒకవేళ నేను ప్రత్యేక నియోజకవర్గాలు ఆదివాసీలకు, దళితులకు, గిరిజనులకు ఒప్పుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా, వాళ్ళ జీవన విధానం ఎట్లా, వాళ్ళ అభివృద్ధి ఎట్లా, వాళ్ళ సమానత్వం ఎట్లా, వాళ్ళకి ఎట్లాంటి హక్కులు ఉంటాయి ఈ దేశంలో అని చెప్పేసి గాంధీజీని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు గాంధీజీ మనం ఈ దేశాన్ని మతాలు కాకుండా, ప్రాంతాలు కాకుండా సంయుక్త నియోజకవర్గాలు ఏర్పాటు చేద్దాం, దానిలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ స్థానాలను కేటాయిద్దాం, ఆ పద్ధతిలో దేశాన్ని ఐక్యంగా ఉండొచ్చు, హిందూ సమాజాన్ని కూడా ఐక్యంగా ఉంచవచ్చు అని చెప్పేసి అంబేద్కర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన వల్ల కమ్యూనల్ అవార్డు ముందు 71 సీట్లు మన దళితులకు, ఆదివాసీలకు వస్తే
సంయుక్త నియోజకవర్గాల రిజర్వేషన్ వల్ల 151 సీట్లు మనకు రావడం జరుగుతుంది. అది అంబేద్కర్ గొప్ప విజయంగా భావించి ఏదేమైనా సరే నా జాతికి న్యాయమే జరిగింది అని చెప్పేసి తను పూనా ఒడంబడికలో అంబేద్కర్ గారితో ఒప్పందం చేసుకొని యువజన ఓటు హక్కు ద్వారా రాజ్యాధికారం సంపాదించుకోవాలన్నటువంటి ఒక విషయాన్ని అంబేద్కర్ గారు ప్రతిపాదన చేస్తున్నాడు. అదేవిధంగా అట్లా మన భారతదేశంలో 151 సీట్లు ఈరోజు మన పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి 150 మంది దళితులు, ఆదివాసీలు, గిరిజనులు పార్లమెంటుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మార్క్సిజం తన భుజాల మీద ఎత్తుకున్నది. ఎందుకంటే ఈరోజు గ్రామాలలో ఈ రోజు వరకు కూడా కుల వివక్షత ఇంకా పోలేదు. అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజం కావాలంటే కుల వివక్షత పోవాలి, హిందూ సమాజాన్ని సమూలంగా సంస్కరించాలన్నటువంటి తన ఆలోచన విధానాన్ని, తన పోరాటం ఎక్కడైతే తన జీవితం మొత్తం కొనసాగించిందో అందులో భాగంగా మార్క్సిజం పోరాటాన్ని తన భుజాల మీద వేసుకొని ఆలయ ప్రవేశాలు చేయించడం జరిగింది, భూ పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో భూమికి జాతీయం చేయాలన్నటువంటి అంబేద్కర్ గారి ఆలోచనను మార్క్సిజం స్వీకరించింది. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అంబేద్కర్ గారు మార్క్సిజాన్ని వ్యతిరేకించింది, కమ్యూనిజాన్ని వ్యతిరేకించింది అని చెప్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు, ఇది శుద్ధ తప్పు. అంబేద్కరిజం, మార్క్సిజం ఈ దేశానికి 2 కళ్ళు లాంటివి. ఏ కన్ను పోయినా ఈ దేశంలో మార్పు అనేది సాధ్యం కాదు, సమానత్వం సాధ్యం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎట్లా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది, ఎట్లా తను భుజాల మీద వేసుకున్న విషయం కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రతి గ్రామంలో ఉదాహరణకి మా గ్రామంలో దళితులకు ఆలయ ప్రవేశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వెంకటస్వామి గారు సార్ గారు అప్పుడు ఎస్ఎఫ్ఐలో ఒక నాయకుడిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మా ఊళ్ళో నాయకత్వం వహిస్తున్న ఎస్ఎఫ్ఐకి నాయకత్వం వహిస్తూ గుడిలోకి ప్రవేశం లేనటువంటి దళితులకు గుడి మెట్ల కాడ గుడి మెట్లను మొక్కి పెళ్లి చేసుకుంటే గుడి మెట్లను మొక్కి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూసినటువంటి మార్క్సిజం ద్వారా తన యొక్క ఆలోచన విధానాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తులు గుడిలోకి ప్రవేశం చేయించడం జరిగింది. గుడిలోకి ప్రవేశించడం కాకుండా అక్కడ ఒక మీటింగ్ పెట్టి ఎందుకు మనం గుడిలోకి పోకూడదు, మనం ఏం తప్పు చేసినాం అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఆ రోజు నేను 8th క్లాస్ ఏమో చదువుతున్నా. ఆ రోజు నేను ఆకర్షితులై నిజంగా ఈ సమాజం మార్పు కోసం మార్క్సిజం ఒక పునాది అని చెప్పేసి నమ్మడం జరిగింది. అదేవిధంగా పీర్ల అల్లాయి, దళితులకు పీర్ల అల్లాయి తొక్కడానికి అవకాశమే లేదు. అట్లాంటి సందర్భంలో కూడా ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఊళ్ళో ఉన్నటువంటి అగ్రవర్ణాలు అలా దొక్కడానికి అవకాశం లేకుండా చేస్తే ఆ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు ముందరుండి అలా దొక్కించి ఎవడు వచ్చినా సరే ఖబర్దార్ అని చెప్పేసి మనుషులంతా సమానమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చి ఈరోజు గ్రామంలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి, అదేవిధంగా పూజారులుగా ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి దళితులను అర్చకులుగా చేసినటువంటి ఘనత మార్క్సిజం మీద ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు గుళ్ళోకి వెళ్ళే విధంగా, ప్రతి ఒక్కరికి దేవుని దర్శించుకునే విధంగా ఒక అంబేద్కర్ కోరుకున్నటువంటి హిందూ సమాజం సంస్కరించి తన ఆశయాలను భుజాల మీద వేసుకొని కొనసాగిస్తున్నటువంటి మార్క్సిజం ఈరోజు నిజంగా కూడా ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు రిజర్వేషన్లను ఇచ్చినటువంటి రిజర్వేషన్లను తీసేస్తే సమాజం మొత్తం ఉవ్వెత్తున ఎగిసిపడి ఉద్యమాలు చేస్తుంది, మా అధికార కోటలు బద్దలు కొడుతుందని చెప్పేసి ఒక కుట్రపూరితంగా మొత్తం రిజర్వేషన్ల తిరుగు పోకుండా ప్రైవేట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ప్రైవేట్ వ్యవస్థను అంటే ఇప్పుడున్నటువంటి రోడ్లు, భవనాలు, విమానాలు, మొత్తం ప్రజల సంపాదనంతా ఐఐటీలు అన్నీ మొత్తం యూనివర్సిటీలతో సహా మొత్తం వ్యవస్థను అంతా ప్రైవేట్ పరం చేసేస్తుంది. అంటే ప్రైవేట్ వ్యవస్థలో రిజర్వేషన్లు అడగడానికి ఎవరికి లేదు, ప్రైవేట్ వ్యవస్థలో రిజర్వేషన్లు ఉండవు. రిజర్వేషన్లు తీసేయాలనే ఆలోచన లేకుండా ప్రైవేట్ వ్యవస్థను డెవలప్ చేస్తుంది. ఈ ప్రైవేట్ వ్యవస్థ డెవలప్ చేయడం వల్ల ఎవరు కూడా రిజర్వేషన్లు అడగరు, అడిగితే కూడా ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఇది ఈ సమాజంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మార్క్సిస్టులు ఒక ఆలోచన చేసి ప్రైవేటు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు కావాలన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి సమాజం ముందు ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు మనకు ఆచరణలో రుజువు అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది అన్నటువంటి మనకు తెలుస్తుంది. మనకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లను పొందినటువంటి మనలో కొంతమంది ఏం జరుగుతుందంటే
రిజర్వేషన్ పొంది ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తి తిరుపతి వెళ్ళి ఒక 20,000 ఖర్చు పెట్టి గుండు పెట్టించుకొని నాకు దేవుని ద్వారా వచ్చిన ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి తను నమ్మడం జరుగుతుంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానం మనం మర్చిపోయి ఈరోజు ఆయన ఆశయాలకు తూట్లు పడుతున్నటువంటి మనం ఈరోజు తన ఆశయాలను కొనసాగించాలంటే ఫస్ట్ హిందూ మతంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం సాధ్యం కాదు. అదేవిధంగా రిజర్వేషన్లను కుంగలో దొక్కి ఈరోజు వ్యవస్థను అంతా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఒక 30 సంవత్సరాల క్రితం మీ నాన్నలు మీ తండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. మీ తరం వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ చిన్నగా అంతరించిపోతున్నాయి. నెక్స్ట్ మీ పిల్లల తరం వచ్చేసరికి గవర్నమెంట్ వ్యవస్థ ఉండదు, మొత్తం వ్యవస్థ అంతా ప్రైవేట్ పరం అయిపోతుంది. ఆ ప్రైవేట్ పరం అయిపోయినటువంటి వ్యవస్థలో విపరీతమైనటువంటి ఫీజులు ఉంటాయి. ఆ ప్రైవేట్ వ్యవస్థలో నీవు ఎంత, నీ పిల్లలు ఎంత, ఎక్కడ చదువుతారు, ఎక్కడ పోతారు, ప్రైవేట్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నంత కాలం మన బతుకులు బానిసత్వంలోకి పోతాయి. మళ్ళీ మనం ఒక కొత్త తరం బానిసత్వాన్ని మనం తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే పారిశ్రామిక విధానాన్ని అడ్డుకోకుండా, పెట్టుబడిదారి విధానాన్ని అడ్డుకోకుండా, అదేవిధంగా ప్రైవేట్ వ్యవస్థలను అడ్డుకోకుండా మనం సమానత్వం కోరుకోవడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే మనకు ఒక చిన్న ఉదాహరణ, విద్యా వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్య ప్రైవేటీకరణ అనేటువంటి ఒక నినాదాన్ని ప్రభుత్వాలు భుజాన్ని ఎత్తుకొని దాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని మనం సంకనెత్తికినామంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు చాలా అగాధంలో ఉంటుంది. బానిసలుగా మారుతున్నారు. రేపు ఒక సమాజం బానిసత్వంలోకి పోతుంది. ఆ సమాజం బానిసత్వంలోకి పోవాలంటే ప్రైవేట్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాలి. ప్రైవేట్ సంస్థలు కాదు, మనకు అభివృద్ధి చెందాల్సింది గవర్నమెంట్ సంస్థలు అభివృద్ధి చెందితేనే మనకు సమానత్వం వస్తుంది, హక్కు వస్తుంది. ఆ సమానత్వం రావాలంటే మనం గవర్నమెంట్ మీద ఉద్యమాలు చేసి, తిరుగుబాటు చేసి మన యొక్క హక్కులను సాధించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నా యొక్క ఉపన్యాసాన్ని తెలియజేయడం. దేశంలో అంబేద్కర్ విధానాల్ని, అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించే విధంగా మనందరం కూడా కంకణబద్ధులం కావాలని చెప్పేసి, అంబేద్కర్ స్ఫూర్తిని విస్మరించకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి లిటిల్ స్టార్ యాజమాన్యంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించడం జరుగుతుంది.